నమస్కారం. ఏబిఎన్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎప్పుడైనా దేవుడు నిజంగానే ఉన్నాడా అని నీ మనసు నిన్ను అడిగిందా? ఈ ప్రశ్నకు పుస్తకాలలో సమాధానం దొరకదు. పురాణాలు నమ్మమంటాయి. కానీ ఒక స్థలం ఉంది. అక్కడ దేవుడు పలకడు, తనని తాను చూపించుకుంటాడు. రాయి పైన కాదు, విగ్రహం పైన కాదు, తన ఉనికిని తానే ముద్ర వేసుకున్నాడు పుట్టుమచ్చల రూపంలో. అవి గుర్తులు కాదు, అవి గీతలు కాదు, అవి దైవం వదిలిన సంతకం. ఇక్కడ ప్రశ్నలు ఆగిపోతాయి, నమ్మకం పుడుతుంది. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఆ రాముని కథ కాదు, ఆ శ్రీరామచంద్రమూర్తి మనకు కళ్ళారా కట్టి చూపించిన సత్యాన్ని ఈరోజు మనం కళ్ళారా చూడబోతున్నాం. సో ఈరోజు మనం ఇల్లందుకుంట గ్రామంలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి వచ్చేసాం. మరి ఇక్కడ ఆ శ్రీరామచంద్రమూర్తి పుట్టుమచ్చలతో స్వయంభూగా వెలిసి భక్తులకు దర్శనమిస్తున్నారు. మరి ఆ శ్రీరామచంద్రమూర్తిని ఈ శ్రీరామనవమి రోజున మనం కూడా దర్శించుకొని పునీతులవుదాం. పదండి. కొన్ని క్షేత్రాలు చరిత్రతో గొప్పవిగా నిలుస్తాయి, కొన్ని క్షేత్రాలు మహిమతో నిలుస్తాయి. కానీ కొన్ని క్షేత్రాలు మాత్రం దేవుడు స్వయంగా తన ఉనికిని చూపుతూ నిలుస్తాయి. అలాంటి ఒక అద్భుత క్షేత్రం తెలంగాణలోని ఇల్లందుకుంట. ఇక్కడ శ్రీ సీతారామచంద్రస్వామి భక్తులకు కేవలం దర్శనమిచ్చే దేవుడిగా కాదు, తన దైవత్వాన్ని పుట్టుమచ్చల రూపంలో చూపించిన స్వామి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమతాం వరిష్టం బాధాత్మయం వానరయూధముఖ్యం శ్రీరామదూతం రామచంద్ర పరబ్రహ్మణే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణీం సమర్పయామి. మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయం శ్యామోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం మంగళాయ జనపరేర్మదాచార్య పురోగమయర్వైశ్చ పూర్వై ఆచార్యై తత్కృతాయాస్తు మంగళం. ఇల్లందుకుంటలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం స్థానికులకు భద్రాచలం తరహా పవిత్ర క్షేత్రంగా భావించబడుతుంది. ఇక్కడ ప్రతి గాలి, ప్రతి రాయి భక్తి పరిమళంతో నిండిపోయి ఉంటుంది. ఈ ఆలయంలో అత్యంత ప్రత్యేకత స్వామివారి విగ్రహాలపై కనిపించే సహజ సిద్ధమైన పుట్టుమచ్చలు. ఇవి మామూలు గుర్తులు కాదు, భక్తుల నమ్మకంలో స్వామివారి సాక్షాత్కారానికి నిదర్శనం. ఎప్పుడైనా ఎవరైనా ఎన్నిసార్లు చూసినా ఇది ఒక అద్భుతం అని చెప్పక మానరు. పాత శాసనాలు, స్థానిక కథనాలు ఈ క్షేత్రం ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది అని చెబుతున్నాయి. రాజులు, భక్తులు ఈ ఆలయానికి ఎన్నో సేవలు చేస్తూ దీన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దారు.
ఇక్కడికి వచ్చిన భక్తులు ఒకే మాట చెప్తారు, ఇక్కడికి వచ్చిన తర్వాత మనసు ప్రశాంతంగా మారుతుంది అని. కొంతమంది తమ కోరికలు నెరవేరాయి అని చెబుతారు. మరికొంతమంది ఆ స్వామి దర్శనంతో తమ జీవితంలో మార్పు వచ్చింది అని చెబుతారు. ఇల్లందుకుంట ఆలయంలో మరో ప్రత్యేకత ఈ అద్దాల మేడ. ఇక్కడ స్వామివారికి భక్తులు స్వయంగా ఊంజల్ సేవ, పవళింపు సేవ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ రామచంద్రమూర్తి స్వయంభుగా వెలిశారు. అంతేకాకుండా ఆయన రూపాన్ని ఆయనే తీర్చిదిద్దుకున్నారు అని విశ్వసిస్తూ ఉంటారు. అందుకే ఈ ఆలయం ఇంత ప్రసిద్ధి చెందింది అని భక్తుల విశ్వాసం. దీనినే ఇల్లంద వృక్షం అని అంటారు. ఇక్కడ ఆ స్వామివారు వనవాసం చేస్తున్న సమయంలో దశరథ మహారాజు మరణ వార్త తెలుసుకున్నారు. అప్పుడు శ్రీరాముడు ఇల్లంద పలుకులతో ఇక్కడ దశరథ మహారాజుకు శ్రాద్ధ కర్మలు నిర్వహించారు. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని ఇల్లందకుంట అంటారు. ఇక ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటి అంటే, భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో తమ కోరికలు నెరవేరాలి అని ఈ ఇల్లంద వృక్షానికి ముడుపులు కడతారు. ఈ ముడుపులు సమర్పించిన అనంతరం తమ కోరికలు నెరవేరుతాయి అని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం శ్రీ సీతారాముల కళ్యాణం ఈ ఆలయానికి ఒక మహోత్సవం. భక్తుల హర్షధ్వానాలు, మంగళ వాయిద్యాలు, ఆనంద భాష్పాలతో నిండిన క్షణాలు. ఈ రోజున ఈ ఇల్లందుకుంట ఒక ఆధ్యాత్మిక పండుగగా మారిపోతుంది. శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి పశ్చిమాన కొలను కొలువు తీరి ఉంది. ఇక్కడ ఈ కొలంలో భక్తులు స్నానం ఆచరించడం లేదా ఈ నీళ్లను తల మీద చల్లుకుంటే సకల పాపాలు తొలగిపోతాయి అని భక్తుల విశ్వాసం. సీతారామచంద్రస్వామి ఆలయం గర్భగుడిలో స్వామివారికి ఎడమవైపున శ్రీ గోదాదేవి అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న అనంతరం అమ్మవారిని కూడా దర్శించుకుంటారు. అంతేకాకుండా గోదాదేవి కళ్యాణం జరిపించుకుంటే ఎంతో మంచి జరుగుతుంది అని భక్తుల విశ్వాసం. ఇక్కడ గోదాదేవి కళ్యాణం కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఆలయం బయట మనకు కనిపించే మరో ఆలయం
ఆంజనేయ స్వామి ఆలయం. సీతారామచంద్రస్వామిని దర్శించుకున్న అనంతరం ఆయనకు అత్యంత పరమభక్తుడైన ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోవాలి కదా. పదండి వెళ్దాం. శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం బయట మనకు కనిపించే మరో ఆలయం ఆ రాముల వారికి అత్యంత పరమ భక్తుడైన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం. మరి శ్రీరాముని దర్శించుకున్నాక ఆంజనేయ స్వామిని దర్శించుకోకుండా ఉంటామా? మీరు కూడా ఆ స్వామిని దర్శించుకోండి. దీన్ని శ్రీరామకోటి స్తూపం అని పిలుస్తారు. 1990లో శ్రీ 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 శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీఆర్ స్వామి వారిచే ఈ స్తూపాన్ని స్థాపించడం జరిగింది. రామకోటి రాసిన భక్తులందరూ కూడా ఆ పుస్తకాలను ఇక్కడికి తీసుకొచ్చి స్వామివారి పాదాల చెంత ఉంచడం ఆనవాయితీగా వస్తుంది. ఇల్లందుకుంటలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మనకు కనిపించే మరో ఉపాలయం శివాలయం. ఆ సీతారామచంద్రుల్ని దర్శించుకున్న అనంతరం ఇక్కడ శివయ్యను దర్శించుకుని భక్తులు తరిస్తూ ఉంటారు. శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి సంబంధించి ఇక్కడ విశిష్టత ఏంటి, ఈ ఆలయ రహస్యానికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వంశీధరాచార్య గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ఈ ఆలయానికి సంబంధించి చాలా అంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా పుట్టుమచ్చల గురించి చాలా మంది కూడా చెప్తున్నారు. సో దేవుడు లేడు అనుకున్న వారికి దేవుడు ఉన్నాడు అని చెప్పి ఆ పుట్టుమచ్చలతో మనకి రుజువు చేస్తున్నారు. సో ఈ ఆలయానికి సంబంధించి ఇక్కడ విశిష్టత అలాగే ఆలయ రహస్యాలు మాకు తెలియజేయండి. జై శ్రీమన్నారాయణ. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో ఇల్లందకుంట అనే గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆలయము ఉన్నది. ఈ ఆలయ యొక్క విశిష్టత ఏంటంటే శ్రీరామచంద్రస్వామి త్రేతాయుగంలో అరణ్యవాసంలో ఉన్న కాలంలో ఈ అరణ్యవాసంతా తిరుగుతూ సంచరిస్తూ ఉండగా ఇక్కడ ఈ యొక్క స్థలంలో రామచంద్రస్వామి ఇల్లందు చెట్టు యొక్క పలుకులతో తన తండ్రి దశరథ మహారాజుకు శ్రాద్ధకర్మలు ఆచరించి అలసట నిమిత్తము ఆ యొక్క చెట్టు నీడకు సేదతీరిండు. స్వామి మనకు వైకుంఠరాముడిగా ఉత్తరముఖంగా మనకు దర్శనమిస్తారు. దీని తర్వాత పర్ణశాలకు వెళ్ళినట్టుగా చరిత్ర చెప్తుంది. ఆ తర్వాత కొంతకాలానికి ఇక్కడ స్వామి వెలిసినట్టుగా ఒక భక్తుడి కలలో కనబడి చెప్పడం జరిగింది. ఆ యొక్క భక్తుడు వచ్చి రోజు నిత్య దీపదీప నైవేద్యాలు పెట్టడం జరిగింది. కొంతకాలానికి ఇక్కడ ఉత్సవమూర్తులను చేయాలి అని చెప్పేసి ఎన్నిసార్లు చేసినా కానీ అవి కుదరలేదు. అప్పుడు స్వామి మళ్ళీ స్వప్నంలో కనబడి ఎక్కడ మీరు ఒక 7 రోజులు 7 పరదాలు కట్టండి, మేము ఇక్కడ స్వయంగా నిర్మితమై ఉంటామని చెప్పేసి తెలియజేయటం జరిగింది. అప్పుడు వారు 7 పరదాలు కట్టిన తర్వాత ఒక 3 రోజుల వరకు ఈ గొర్రెల కాపర్లంతా ఇక్కడేదో పరదాలు కట్టి ఉన్నాయి, శబ్దం అవుతుందని చెప్పేసి ఆ యొక్క పరదాలు తొలగించి చూసేప్పటికీ రాముడు, సీత, లక్ష్మణుడు ఈ యొక్క ఉత్సవ విగ్రహాలు స్వయంగా నిర్మితమై ఉన్నాయి. శిల్పి రూపంలో ఉన్న రాముడు అదృశ్యమైపోయాడు. అప్పటి నుంచి వాటికి భరతుడు చక్రం, శత్రుఘ్నుడు శంఖం అవి చేసి ప్రతిష్ట చేసి ఇవి అంతా అరణ్యం కాబట్టి పక్కకున్న గ్రామంలో ఇల్లంతకుంట అనే పక్క ఊరుంటుంది. ఆ యొక్క గ్రామంలో ఆ యొక్క దేవాలయం కట్టి ఈ ఉత్సవమూర్తులను అక్కడ వేయించేపు చేయడం జరిగింది. ఉత్సవ సమయంలో వాటిని ఇక్కడికి తీసుకొని రావడం జరుగుతుంది. స్వామికి ఎక్కడైతే పుట్టుమచ్చలు ఉన్నాయో రాముడికి ఈ విగ్రహాలకు కూడా అక్కడే పుట్టుమచ్చలు ఉండటం ఈ యొక్క ఆలయ విశిష్టత. ఇక్కడ ఎక్కడైనా కానీ మూలమూర్తి ఉత్సవమూర్తులు స్వయం వ్యక్తమూర్తులు ఎక్కడగా ఉండవు.
ఒక మూలమూర్తి మాత్రమే స్వయం వ్యక్తమూర్తిగా ఉండటం జరుగుతుంది. ఇక్కడ మాత్రం మూలమూర్తి మరియు ఉత్సవమూర్తులు కూడా స్వయం వ్యక్తమూర్తులుగా ప్రసిద్ధిగాంచినాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈతి బాధలు ఉన్నా కానీ, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కానీ ఒక మండల దీక్షతో కనుక ఈ యొక్క దేవాలయంలో ఉన్నట్లయితే వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలు కానీ, ఈతి బాధలు కానీ అన్నీ నెరవేరుతాయని చెప్పేసి భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాబట్టి ఈ యొక్క ఇల్లంతకుంట రామచంద్ర స్వామి వారిని సేవించి తరించవలసిందిగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ ఎలాంటి ప్రత్యేకమైన పూజలు అవి జరుపుతూ ఉంటారు? ఈ యొక్క దేవాలయంలో చైత్రశుద్ధ అష్టమి మొదలు చైత్ర బహుళ చవితి వరకు 11 రోజులు నవాన్నికోత్సవంగా, ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాల నవాన్నికోత్సవంగా 11 రోజులు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. శ్రీరామనవమి కళ్యాణం రోజు మొదలుకొని బహుళ చతుర్దశి వరకు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవం ప్రత్యేకంగా భక్తులంతా కూడా ఈ చుట్టుపక్కల మొత్తం 4-5 జిల్లాల వాళ్ళంతా భక్తులు వచ్చి ఆ యొక్క రథ దర్శనం చేసుకోవటం ఇక్కడ ముఖ్యం. ఇంకా అంతేకాకుండా ఎలాంటి సేవలు జరుపుతూ ఉంటారు ఇక్కడ స్వామివారికి? స్వామివారికి నిత్యము అర్చన, సహస్ర దీపాలంకరణ, కార్తీక మాసంలో దీపోత్సవం, ధనుర్మాసంలో ముక్కోటి ఉత్సవము మరియు అధ్యయనోత్సవము, గోదారంగనాథ స్వామి కళ్యాణోత్సవము, శ్రావణ మాసంలో శ్రావణ లక్ష్మీ పూజలు, అలాగే శ్రీరామ శరన్నవరాత్రోత్సవాలు అని చెప్పేసి 12 రోజులు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా రోజు స్వామివారికి నిత్యం పంచామృత అభిషేకాలు, రామాయణ పారాయణము, శాంతి కళ్యాణంతో ఆ యొక్క దసరా నవరాత్రోత్సవాలు ముగుస్తాయి. ధనుర్మాస సందర్భంలో ముక్కోటి ఏకాదశి నుంచి 5 రోజులు అధ్యయనోత్సవాలు జరుగుతాయి. అలాగే వైశాఖ మాసంలో శ్రీ భగవద్ రామానుజుల వారి యొక్క తిరునక్షత్ర సందర్భంగా 5 రోజుల ఆ యొక్క ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఉయ్యాలలో స్వామివారు కొలువు తీరు ఉన్నారు. దీని ప్రత్యేకత ఏంటంటారు? అయితే స్వామివారి యొక్క ఊంజలి సేవ అని చెప్పేసి ఈ డోలోత్సవం, వసంత డోలోత్సవం అని పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజు వసంతోత్సవం మరియు డోలోత్సవం అని చెప్పేసి నిర్వహించబడుతుంది. ఆ యొక్క కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణంగా అద్దాల మండపంలో స్వామివారిని ఊయలలో ఉంచి ఆ యొక్క డోలోత్సవ వసంతోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ప్రత్యేకంగా ధన్యవాదాలు గురువు గారు, చాలా విశేషాలు మాకు తెలియజేశారు. నమస్కారం. జై శ్రీమన్నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు. ఆలయ ధర్మకర్త రామిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారండి. ఈ ఆలయానికి సంబంధించి ఇంకా మరిన్ని విశేషాలు, అలాగే శ్రీరామనవమికి సంబంధించి, అలాగే భక్తులకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, ఇవన్నీ కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. శ్రీరామనవమి అనగానే భక్తులు కోకలులుగా తరలి వస్తూ ఉంటారు స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి. సో శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ ఆలయంలో ప్రత్యేక సౌకర్యాలు కానివ్వండి, భక్తులకి సౌకర్యార్థం ఇక్కడ కళ్యాణంకి సంబంధించి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు మొత్తం కూడా చేశారు? జై శ్రీమన్నారాయణ. ఇక్కడ ఇల్లందకుంట అనేటువంటి గ్రామంలో స్వామివారు వనవాసం చేసి వస్తుండగా ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి గారైన దశరథ మహారాజు యొక్క మరణ వార్త విన్న తర్వాత ఇక్కడ శ్రాద్ధకర్మలు చేయడం జరిగింది ఇల్లంద వృక్షంతో. ఆ విధంగా ఇక్కడ ఇల్లందకుంట అనేటువంటి పేరు రావడం జరిగింది. ఇక్కడ 11 రోజులు బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయండి. ఇక్కడ 27వ తారీఖు శ్రీరామంతో స్టార్ట్ అయ్యి రథోత్సవంతో 4వ తారీఖు పెద్ద రథంతో ఇక్కడ నాగవలి తర్వాత బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇక్కడికి శ్రీరామునికి 1,00,000కు పైగా దాదాపు ఒక 4-5 జిల్లాల నుంచి వెళ్ళి ఇక్కడికి రావడం జరుగుతుంది. రథం అనేటువంటిది ఇక్కడ మరీ ముఖ్యమైనటువంటిది. ఇక్కడికి లక్షలాది మంది వస్తూ ఉంటారు. ఇక్కడికి అన్నిటికి సంబంధించినటువంటి టెంపుల్ కార్యక్రమం మొత్తం కూడా అన్నీ దాదాపుగా పూర్తవుతూ ఉన్నాయి. ఇంకా ఈ ఆలయం ఇంకా ఏ విధంగా డెవలప్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను? ఇక్కడ ఆలయానికి ఒక కళ్యాణ మండపం మాత్రమే ఉన్నాయి. ఇక్కడ రూమ్స్ కానీ ఇక్కడ ఎవరన్నా వచ్చి ఉండడానికి రూమ్స్ లేవు. ఇక్కడ రూమ్స్ కనీసం ఒక 10-15 రూమ్స్, అదేవిధంగా కొన్ని ఇంకా కాంపౌండ్ వాళ్ళకి విశిష్టం అంటే కరీంనగర్ జిల్లాలోనే ఇది అతిపెద్ద దేవాలయం. ఇక్కడికి చాలా అంటే దాదాపు 15-20 ఎకరాల విస్తీర్ణం ఉంది. దీని ఒకసారి కాంపౌండ్ వాల్ చేసుకొని దీనికి
ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్సెస్ కూడా ఇక్కడ చేసుకునేది ఉంటే రెగ్యులర్గా టెంపుల్కి ఆదాయం వస్తుంది. ఇట్లాంటివన్నీ ప్రభుత్వం తీసుకెళ్ళి మేము ముందుకెళ్దామని తెలియజేస్తున్నాం. పురాణాలలో ఉండే దేవుడు, పుస్తకాలలో చదివే దేవుడు ఒక భావన అని అనుకునే వారికి ఇల్లందుకుంట చెబుతోంది, దేవుడు ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్నాడు. తన గుర్తులను కూడా వదిలిపెడతాడు, తన పుట్టుమచ్చల రూపంలో, భక్తుల మనసులో అని. ఇది ఇల్లందకుంటలోని శ్రీ సీతారామచంద్ర స్వామి మహిమ. మరొకసారి ఏబిఎన్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలతో నమస్కారం.